ఏందన్నా నీ బాధ రామకృష్ణ అన్న, నాకు అర్థం కావడం లేదు. ఏదో పెళ్ళం మొగుడికి ఏదో గిఫ్ట్గా ఇచ్చింది బర్త్డేకి సర్ప్రైజ్గా, ఆ ఫోటోని గోడకు పెట్టుకున్నారు. ప్రేమగా ఇచ్చింది కాబట్టి భార్య ఇక్కడ పెట్టుకున్నాడు వాళ్ళకి. నాది పెట్టలేదని నువ్వు బాధపడితే ఎట్టన్నా, నాకు అర్థం కావడం లేదు. కాదన్నా, నా ఫోటో వాళ్ళకి పెట్టి ఏం చేయాలి నాకు అర్థం కావడం లేదు. పెద్ద సైజ్ ఫోటో పెడితే చచ్చిన వాళ్ళు పెట్టినరు అనే ఫీలింగ్ వస్తుంది అన్న. అది గుర్తుపెట్టుకో. నా ఫోటో పైన ఉంది, నా రూమ్లో ఉంది నా ఫోటో. ఒకసారి చూపిస్తాపా, నీకే అర్థం అవుతుంది. ఒకసారి మా ఇంటికి కూడా రా అన్న, నిన్ను బాగా చూసుకోవాలని ఆశగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, నేను పని చేస్తున్నాను అంటున్నావే, నా ఇంట్లో నేను పని చేయక నువ్వు వచ్చి చేస్తావన్నా. ఒకసారి మా ఇంటికి వస్తే నేను ఎక్కువ పని చేస్తున్నాను, కవిత ఎక్కువ పని చేస్తుందో చూస్తే నీకే అర్థమవుతుంది. కళ్ళు లేని పిల్ల ఎక్కువ చేస్తుందా, కళ్ళుండే పిల్ల ఎక్కువ చేస్తుందా అనేది క్లారిటీ వస్తుంది అన్న నీకు. కొంచెం అది తెలుసుకొని చూడు. ఫోటో చూపిస్తా పదముందు. నా ఫేవరెట్ ఫోటో నా రూమ్లో పెట్టుకున్నాను నేను. ఏందన్నా రామకృష్ణ అన్న నువ్వు, నీ ఎవరు? ఇదిగో నా ఫోటో చూసుకో, ఎంత బాగుందో. ఏందన్నా రామకృష్ణ అన్న. ఇంకేమన్నా రామకృష్ణ అన్న, ఉంటాను, టీ తాగాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.